మనం ఇప్పటివరకు మూలకాల యొక్క మూలకాల గురించి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఇంతకుముందు కార్బన్ వంటి మూలకాలు, వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎలా అడగడానికి అవకాశం ఉందనేది చర్చించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఫ్లోరిన్ అనే మూలకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరిన్లో ఏంటంటే అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకం. అత్యధిక రుణావేశం గల మూలకం. ఈ అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకమైనటువంటి ఫ్లోరిన్, అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకమైన ఫ్లోరిన్ నీటిలో 2 parts per million కన్నా ఎక్కువగా ఉంటే ఆ నీటిని ఫ్లోరైడ్ వాటర్, ఆ నీటిని తాగటం ద్వారా వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ అని అంటారు. 2 parts per million. If the fluorine concentration is more than 2 ppm, 2 parts per million. If the fluorine concentration is more than 2 ppm, అటువంటి నీటిని ఫ్లోరైడ్ వాటర్ అని, ఆ నీటిని తాగడం ద్వారా వచ్చేటువంటి పరిస్థితిని ఫ్లోరోసిస్ అని అంటారు. అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకం, అత్యధిక రుణావేశం గల మూలకం, అత్యధిక రుణావేశం గల మూలకం మరియు దీని యొక్క గాఢత 2 parts per million కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఫ్లోరోసిస్ అని. ఈ ఫ్లోరైడ్ సాధారణంగా, ఈ ఫ్లోరిన్ సాధారణంగా గాజు వంటి పదార్థాలతో అత్యల్పంగా చర్య నొందుతుంది కనుక గాజుకి లేదా గ్లాసెస్కి లేదా పేపర్ వెయిట్ వంటి పదార్థాలకు రంగును ఏర్పరచడానికి ఫ్లోరైడ్ను లేదా ఫ్లోరిన్ మూలకాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఫ్లోరిన్కి సంబంధించి. అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకం మరియు గాజు వంటి పదార్థాలతో ఇనర్ట్గా లేదా చర్యను చాలా తక్కువగా జరుపుతుంది కనుక పేపర్ వెయిట్ వంటి గాజుకు ఉపయోగించేటువంటి గాజుల్లో ఏర్పడేటువంటి డిజైన్లు కానీ రంగులకు కానీ ఉపయోగించేటువంటి పదార్థాన్ని, గాజులో రంగులు వేయడానికి ఉపయోగించే పదార్థంగా మూలకంగా ఫ్లోరిన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ CaOCl, కాల్షియం హైపోక్లోరైడ్. కాల్షియం హైపోక్లోరైడ్ CaOCl కాల్షియం హైపోక్లోరైడ్ను లైమ్ ఆఫ్ కాల్షియంగా కూడా పిలుస్తారు. లైమ్ ఆఫ్ కాల్షియంగా పిలుస్తారు. అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకం. క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్ మారుతుంది, జాగ్రత్తగా గమనించండి. అత్యధిక రుణావేశం గల మూలకం ఫ్లోరిన్. అత్యధిక ఎలక్ట్రాన్ సామర్థ్యం లేదా అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటిది. చూడండి, వెరీ ఇంపార్టెంట్. అత్యధిక రుణావేశం కలిగినటువంటి మూలకం ఫ్లోరిన్. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరచగలిగే మూలకం. 3 పాయింట్లు వస్తాయి చూడము. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వెరీ కేర్ఫుల్. అత్యధిక రుణావేశం గల మూలకం ఫ్లోరిన్. నెంబర్ 2, అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం, అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ గల మూలకం క్లోరిన్. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి వీలైనటువంటి ఏరియా. అత్యధిక రుణావేశం కలిగినది ఫ్లోరిన్, అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ కలిగినటువంటి మూలకం క్లోరిన్, అత్యధిక అయోనైజేషన్ సామర్థ్యం కలిగినటువంటి అత్యధిక అయోనైజేషన్ సామర్థ్యం గల మూలకంని కార్బన్ అని అంటారు. లేదా
అయోనైజేషన్ అనే సామర్థ్యాన్ని, అత్యధిక అయోనైజేషన్ అనే సామర్థ్యాన్ని కలిగినటువంటి మూలకం, లేకపోతే బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ద్వారా అధిక బంధాన్ని ఏర్పరచగల మూలకం అన్నా కూడా కార్బన్ వస్తుంది. 3 మూలకాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఫ్లోరిన్ను డెన్నిస్ విధానంలో తయారు చేయడం జరుగుతుంది. పారిశ్రామికంగా ఫ్లోరిన్ను పారిశ్రామికంగా డెన్నిస్ విధానంలో తయారు చేయటం జరుగుతుంది. డెన్నిస్ విధానంలో తయారు చేయబడే మూలకాన్ని ఫ్లోరిన్ని ఏ విధానం ద్వారా తయారు చేస్తారు? పారిశ్రామికంగా ఫ్లోరిన్ని తయారు చేసే విధానాన్ని డెన్నిస్ విధానం అని అంటారు. మూలకాల తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చక్కెర తయారీ లేదా పారిశ్రామికంగా చక్కెర యొక్క తయారీ ఎలా జరుగుతుందనేది. ఈ చక్కెర యొక్క తయారీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2013 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా దీని గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా. దీనిలో ఉన్నటువంటి పదాల గురించి ఒకసారి పరిచయం చేసుకుందాం. బగాసి, చెరుకు రసం తీయగా ఏర్పడినటువంటి పిప్పి వంటి పదార్థాన్ని బగాసి అని. డెఫెకేషన్, కార్బోనేషన్, సల్ఫిటేషన్, మొలాసిస్, రెక్టిఫైడ్ స్పిరిట్ అండ్ ఆబ్సల్యూట్ స్పిరిట్, ఇవి చక్కెర యొక్క తయారీలో ఉపయోగించేటువంటి పదాలు, లేదా చక్కెర పరిశ్రమలో ఉపయోగించేటువంటి సాధారణంగా కనిపించేటువంటి పదాలు. చూడండి, ఫస్ట్ వన్ బగాసి. చక్కెర పరిశ్రమలో చెరకు రసాన్ని తీయగా ఏర్పడినటువంటి పిప్పి వంటి పదార్థం. మీరు చెరుకు రసం బళ్ళ దగ్గర చూస్తుంటారు. చెరుకు జ్యూస్ తీయగా ఏర్పడినటువంటి పిప్పి వంటి పదార్థాన్ని బగాసి అని అంటారు. చక్కెర పరిశ్రమ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీమ్స్ టు బి వెరీ సింపుల్, చాలా సింపుల్ లాగా అనిపిస్తుంది, కానీ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా. చెరకు రసాన్ని తీయగా ఏర్పడినటువంటి పిప్పి వంటి నిర్మాణాన్ని, చెరకు రసాన్ని తీయగా ఏర్పడిన పిప్పి వంటి నిర్మాణాన్ని బగాసి అని అంటారు. బగాసి. నెంబర్ 1. దీనిని డెఫెకేషన్, కార్బోనేషన్ మరియు సల్ఫిటేషన్. డెఫెకేషన్, కార్బోనేషన్ మరియు సల్ఫిటేషన్. డెఫెకేషన్, కార్బోనేషన్ మరియు సల్ఫిటేషన్ విధానాల ద్వారా సల్ఫిటేషన్ ద్వారా సల్ఫర్ సంబంధ వ్యర్థ పదార్థాలను, కార్బోనేషన్ ద్వారా కార్బన్ సంబంధ వ్యర్థ పదార్థాలను, డెఫెకేషన్ ద్వారా దీనిలో ఉన్నటువంటి మిగిలిన మలినాలను తొలగించడానికి ఉపయోగించే ఈ 3 విధానాల ద్వారా చూడమ్మా, చెరకు పరిశ్రమల్లో చెరుకును పిప్పిని బగాసి అని, ఏర్పడినటువంటి చెరకు రసాన్ని ఈ 3 విధానాల ద్వారా, డెఫెకేషన్ ద్వారా, సల్ఫిటేషన్ ద్వారా మరియు కార్బోనేషన్ ద్వారా, ఈ ఆయా రసాయనాలను పంపించడం ద్వారా కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి రసాయనాలను దాని మీదుగా పంపడం ద్వారా కొన్ని సెడిమెంట్స్, కొన్ని పదార్థాలు కింద తేటలాగా ఏర్పడతాయి, కింద అడుగు భాగాన్ని చేరుతాయి. ఈ క్రింది అడుగు భాగాన్ని చేరినటువంటి ఈ 3 పదార్థాలు సల్ఫర్ సంబంధ పదార్థాలు కావచ్చు, లేకపోతే కార్బన్ సంబంధ పదార్థాలు కావచ్చు, మిగిలిన పదార్థాలు కింద ఏర్పడతాయి. పైన ఏర్పడినటువంటి జ్యూస్, ఈ చెరుకు రసం మరలా దీన్ని వడపోత పోయటం ద్వారా కింద భాగంలో ఏర్పడినటువంటి తెట్టు వంటి నిర్మాణాన్ని ప్రెస్ మడ్ అని అంటారు. చెరకు రసం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫెకేషన్, కార్బోనేషన్ మరియు సల్ఫిటేషన్ల తర్వాత కింద ఏర్పడిన తెట్టు వంటి పదార్థం లేదా మలినాలతో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాన్ని ప్రెస్ మడ్ అని అంటారు. పైన తేలియాడేటువంటి ద్రవం, చెరకు ద్రవాన్ని లేదా చెరకు రసం పై భాగంలో మరలా షుగర్ క్రిస్టల్స్ ఏర్పడతాయి, చక్కెర క్రిస్టల్స్ ఏర్పడగా ఈ భాగాన్ని మొలాసిస్ అని అంటారు. మొలాసిస్. ఈ మొలాసిస్ను కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొలాసిస్ను
కిణ్వనం ద్వారా ఈ మొలాసిస్ను కిణ్వనం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. ఇథైల్ ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది సింపుల్ మెథడ్. అభ్యర్థి సాధారణంగా బగాసి మరియు మొలాసిస్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతాడు, లేకపోతే ప్రెస్ మడ్ మరియు మొలాసిస్ మధ్య కన్ఫ్యూజ్ అవుతాడు. ఒకవేళ కన్ఫ్యూజన్ స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డెఫికేషన్, కార్బోనేషన్ మరియు సల్ఫిటేషన్ విధానాలు జాగ్రత్త. చక్కెర పరిశ్రమల్లో చెరకు రసాన్ని తీయగా ఏర్పడినటువంటి పిప్పి వంటి నిర్మాణాన్ని బగాసి అని, ఆ వచ్చినటువంటి చెరకు ద్రవానికి కార్బన్, సల్ఫర్ మరియు క్లోరైడ్ వంటి పదార్థాల ద్వారా వంటి మలినాలను తొలగించడానికి ఉపయోగించేటువంటి విధానాలను డెఫికేషన్, కార్బనేషన్ మరియు సల్ఫిటేషన్, ఇలా ఈ 3 విధానాలు చేయగా కింద పేరుకుపోయినటువంటి మలినాలతో ఏర్పడినటువంటి పదార్థాన్ని ప్రెస్ మడ్ అని అంటారు. ఈ ప్రెస్ మడ్ సాధారణంగా పంట పొలాలలో అధిక మొత్తంలో ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ప్రెస్ మడ్ను చెరకు పరిశ్రమల్లో ప్రతి ఒక్కటి విలువైంది. చూడండి, బగాసిని పేపర్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. బగాసిని పేపర్ పరిశ్రమల్లో, ప్రెస్ మడ్ను ఎరువుగాను, నెక్స్ట్ మొలాసిస్ను కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ తయారీలోను, మరియు పైన ఏర్పడినటువంటి చక్కెర ఫ్లేక్స్ని చక్కెరగా ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కటి దీంట్లో విలువైన పదార్థమే. గమనించడం, దీంట్లో ప్రతి ఒక్కటి విలువైన పదార్థమే. ఇలా కిణ్వన ప్రక్రియ ద్వారా జరిగేది ఇంతవరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ ఒకటి చెరకు రసాన్ని తీయగా ఏర్పడినటువంటి బగాసి, ప్రెస్ మడ్, మొలాసిస్ మరియు ఇథైల్ ఆల్కహాల్. ఇలా ఏర్పడినటువంటి కిణ్వన ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి ఇథైల్ ఆల్కహాల్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది? మొలాసిస్ చక్కెర పరిశ్రమలో చక్కెర పైన ఏర్పడగా కింద ఉన్నటువంటి పదార్థాన్ని మొలాసిస్ అని అంటారు. చక్కెర పరిశ్రమలో అత్యంత ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన పదార్థాలు మొలాసిస్, బగాసి, చక్కెర, ప్రెస్ మడ్ అంటే తప్పనిసరిగా మొలాసిస్. ఈ మొలాసిస్ను కిణ్వన ప్రక్రియ ద్వారా ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని ఉపయోగించి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇథైల్ ఆల్కహాల్ యొక్క తయారీ జరుగుతుంది. ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క తయారీ ఎలా జరుగుతుంది? మరి ఏర్పడినటువంటి ఇథైల్ ఆల్కహాల్ యొక్క గాఢతను బట్టి దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ మరియు అబ్సల్యూట్ స్పిరిట్ అని ఎలా పిలుస్తారు? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ మొలాసిస్కు ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని కలుపగా ఈస్ట్లో ఉన్నటువంటి ఎంజైమ్లు కిణ్వన ప్రక్రియను జరుపుతూ ఇవి తప్పనిసరిగా ఇథైల్ ఆల్కహాల్ తయారీని ప్రారంభిస్తాయి. ఈ ఇథైల్ ఆల్కహాల్ తయారీ ప్రారంభమైన తర్వాత 15 నుంచి 20% ఇథైల్ ఆల్కహాల్ తయారు అవ్వగానే, వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు బి వెరీ మచ్ కాషియస్. 15 నుంచి 20% ఇథైల్ ఆల్కహాల్ తయారవగానే ఆ ఇథైల్ ఆల్కహాల్ యొక్క ప్రభావానికి ఈస్ట్ చనిపోవడం జరుగుతుంది. మరలా కొద్ది మొత్తంలో ఈస్ట్ని బయట నుంచి ప్రవేశపెట్టి తద్వారా ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. ఇలా తయారైనటువంటి ఇథైల్ ఆల్కహాల్ 96% ఇథైల్ ఆల్కహాల్ మరియు 100% ఇథైల్ ఆల్కహాల్ 2 రకాలుగా ఉంటుంది. 96% ఉన్నటువంటి ఆల్కహాల్ను రెక్టిఫైడ్ స్పిరిట్ అని అంటారు. 96% ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ రెక్టిఫైడ్ స్పిరిట్ అని, 100% ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ను అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్.